శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. కల్వకుంట్ల కవిత ఈమె 1978 మార్చి 13న తెలంగాణలోని కరీంనగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తల్లి శోభ. ఈమెకు తారక రామారావు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17న మెదక్లోని చింతమడక గ్రామంలో రాఘవరావు వెంకటమ్మ దంపతులకి 11 మంది సంతానంలో ఒకరిగా జన్మించాడు. ఇక అలా వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో తినడానికి తిండి లేని పరిస్థితిని చూసిన కేసీఆర్ బాగా చదివి కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకున్నాడు. ఇక అలా తన స్కూలింగ్ ని చింతమడకలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న కేసీఆర్ తన 15వ ఏటకే 12 ఏళ్ల శోభ అనే అమ్మాయితో 1969 ఏప్రిల్ 23న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ పెళ్లి తర్వాత కేసీఆర్ సిద్దిపేటలోని డిగ్రీ కాలేజీలో BA కోర్సులో జాయిన్ అయ్యాడు. అలా స్టూడెంట్ గా ఉన్నప్పటి నుండే రాజకీయాల మీద మక్కువ ఎక్కువగా ఉండేది. దీంతో 1970లో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న అనంతుల మదన్ మోహన్ వెన్నంటే ఉంటూ రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకుంటూ యాక్టివ్ గా ఉండేవాడు. ఇక అలా తన BA డిగ్రీ పూర్తవగానే ఉస్మానియా యూనివర్సిటీలో MA డిగ్రీని కంప్లీట్ చేసి జాబ్ చేయడం ఇష్టం లేక కేసీఆర్ కాంగ్రెస్ లో జాయిన్ అయి అందులో MLA టికెట్ ని తీసుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉంటే కేసీఆర్ శోభా గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1976లో తారక రామారావు, 1978లో కవిత అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇక అలా 11 సంవత్సరాల కాంగ్రెస్ లో చిన్న చితక పనులు చేసుకుంటూ ఉన్న కేసీఆర్ కి ఆ తర్వాత కాంగ్రెస్ లో ఎలాంటి పదవి గాని టికెట్ గాని దక్కకపోవడంతో కేసీఆర్ కోపంతో 1982లో NTR గారు స్టార్ట్ చేసిన టీడీపీలో జాయిన్ అయి 1983లో సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఇక అలా తన రాజకీయ గురువు అయిన అనంతుల మదన్ మోహన్ తో పోటీపడి 877 ఓట్ల తేడాతో కేసీఆర్ ఓడిపోయాడు. ఇక అలా 1985లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. అలా ఆ విజయం తర్వాత 1989 నుండి 2001 వరకు వరుసగా గెలుస్తూ తన సత్తా చాటి 1997లో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు 1999లో తన మంత్రివర్గంలో కేసీఆర్ కి ఛాన్స్ ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ గా నియమించాడో అప్పటి నుండి డిసప్పాయింట్మెంట్ లో ఉన్న కేసీఆర్ సరైన సమయం కోసం వెయిట్ చేసి 2001లో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న TRS పార్టీని ఏర్పాటు చేశాడు. ఇక అలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదంతో ఏర్పాటు చేసిన TRS పార్టీకి జనాల నుండి కొంతవరకు మద్దతు లభించడంతో తన ఇద్దరు వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు. ఇక కల్వకుంట్ల కవిత తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని స్టాన్లీ గర్ల్స్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె తన ఇంటర్ని గౌతమి జూనియర్ కాలేజీలో కంప్లీట్ చేసి తన బీటెక్ ని విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో కంప్లీట్ చేసి మాస్టర్స్ ని USAలోని అమెరికా యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది. ఇక అలా 2003లో తన చదువుల్ని పూర్తి చేసి ఇండియాకి తిరిగి రాగానే కేసీఆర్ 26 ఏళ్ల తన కూతురికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అందుకు గాను నిజామాబాద్ లోని దేవనపల్లి అనిల్ కుమార్ తో పెళ్లిని నిశ్చయించారు. ఇక అనిల్ కుమార్ నిజామాబాద్ లోని బోధనలో 1975 సెప్టెంబర్ 10వ తేదీన పుట్టి హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూల్లో చదివి USAలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుని పూర్తి చేసి ఆ తర్వాత మాస్టర్స్ ని కంప్లీట్ చేసి అక్కడే ఒక కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తుండేవాడు. ఇక అలా కేసీఆర్ తన కూతురు చదువుకి తగ్గట్టే USAలో ఉండే దేవనపల్లి అనిల్ కుమార్ ప్రొఫైల్ నచ్చి 2003లో వీరిద్దరికి పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేయడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత కవిత తన భర్తతో కలిసి USAకి వెళ్లి అక్కడే వీరిద్దరూ పని చేసుకుంటూ సెటిల్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో TRS పార్టీ కాంగ్రెస్ తో కూటమిగా చేరి గెలవడంతో కేసీఆర్ కి 2004లో కార్మిక శాఖ మంత్రిగా పదవినివ్వడం జరిగింది. దీంతో కేసీఆర్ తనకి సంబంధించిన విషయాల్ని చూసుకునేందుకు USAలో ఉండే కొడుకు కూతుర్ని ఇండియాకి రప్పించి వారిని కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేలా చేశాడు. ఇక అలా కేసీఆర్ 2006లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాడు. ఇక ఈ ఉద్యమంతో కేసీఆర్ కి చాలా పాపులారిటీ వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. అలా ఈ ఉద్యమంలో కవిత కూడా పాల్గొనగా జనాలకి కేసీఆర్ వారసురాలిగా పరిచయం అయింది. ఇక ఇదిలా ఉంటే కవిత భర్త అయిన అనిల్ కుమార్ USAలో జాబ్ ని వదిలేసి
కేసీఆర్ సపోర్ట్ తోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ని ప్రారంభించి అందులో కన్స్ట్రక్షన్ ని, సర్వీస్ అపార్ట్మెంట్ వర్క్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక అలా కవిత కేసీఆర్ తో రాజకీయాల్లో బిజీ అయితే అనిల్ కుమార్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పనులను చూసుకుంటుండేవాడు. ఇక అలా ఎప్పుడైతే 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో నిజామాబాద్ నుండి కవిత ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది. ఇక అలా 2014లో కేసీఆర్ భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యాడనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే కవిత అనిల్ కుమార్ గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2003లో ఆదిత్య అనే మొదటి కొడుకు, 2007లో ఆర్య అనే రెండో కొడుకు కూడా జన్మించాడు. ఇక అలా అనిల్ కుమార్ 14 కంపెనీస్ కి సీఈఓగా, ఎండీగా ఉంటూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. ఇదిలా ఉన్నప్పుడే కవితకి కొత్త బిజినెస్లు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండడంతో 2019లో ఎంపీ ఎలక్షన్స్ లో ఓడిపోయాక లిక్కర్ బిజినెస్ లో ఇంట్రెస్ట్ ని చూపించింది. ఇక విషయానికి వస్తే ఢిల్లీలో 2021 వరకు లిక్కర్ షాప్స్ ని గవర్నమెంటే నడిపేది. అలా టోటల్ గా 849 లిక్కర్ షాప్స్ ఉండగా వాటి నుండి ఎక్కువ ఇన్కమ్ ని రాబట్టాలనే దృష్టితో ఢిల్లీ గవర్నమెంట్ 2021 నవంబర్ 17 నుండి కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చి వాటిని ప్రైవేట్ సంస్థలకి అప్పగించాలని నిర్ణయించుకుంది. ఇక అలా ప్రైవేట్ సంస్థలకి అప్పగిస్తే గవర్నమెంట్ కి ఎక్కువ ఇన్కమ్ వస్తుందని 3 మంత్రులతో కూడిన ఒక కమిటీని గవర్నమెంట్ నియమించింది. ఇక ఆ పాలసీ పర్మిషన్ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ అయిన అనిల్ బైజాల్కి పంపించడం జరిగింది. అలా అతను 4 నెలల టైం తీసుకొని ఈ కొత్త పాలసీ గురించి కాస్త అనలైజ్ చేసి ఆ తర్వాత ఓకే చెప్పడం జరిగింది. ఇక ఈ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేట్ వ్యాపారులకి ధరల విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం షాపులు తెరిచుంచడానికి వీలు కలిగించి హోమ్ డెలివరీ చేసేందుకు ఈ లిక్కర్ పాలసీలో అవకాశాన్ని కల్పించారు. ఇక అలా ఈ కమిటీ వారు లిక్కర్ షాప్స్ వేలంలో పబ్లిక్ కి నోటీస్ ఇవ్వకుండానే, టెండర్ కి పిలవకుండానే కేటాయింపులను జరిపించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా తన రైట్ హ్యాండ్ అయిన హర్యానాకి చెందిన మద్యం వ్యాపారి అమిత్ అరోరాని ఇన్వాల్వ్ చేసి కోట్లలో లంచాలను తీసుకొని L1 కేటగిరీలో లైసెన్సులను జారీ చేశారు. ఇక అలా ఇందులో మంత్రులు, ఇతర స్టేట్స్ డిప్యూటీ సీఎంలు, చీఫ్ మినిస్టర్లు అందరూ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా తమ బినామీలను ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇక అలా సౌత్ గ్రూప్ నుండి ఎమ్మెల్సీ కవిత డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, ఆడిటర్ బుచ్చిబాబుని ఇన్వాల్వ్ చేసి 100 కోట్లతో లైసెన్స్ ని తీసుకోవడం జరిగింది. ఇక అలా ఈ స్కామ్ లో కవితకి 65% వాటా ఉండడం అందరినీ షాక్ కి గురి చేసిందని చెప్పొచ్చు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మద్యం వ్యాపారాలు సరిగ్గా జరగలేదని లెఫ్టినెంట్ గవర్నర్ కి చెప్పకుండానే 144 కోట్ల ఎక్సైజ్ ట్యాక్స్ ని రద్దు చేశాడు. అంతేకాకుండా అప్పటి వరకు ప్రైవేట్ కంపెనీలకి ఇస్తే ప్రభుత్వానికి ఇన్కమ్ పెరుగుతుందనుకుంటే అలా జరగకుండా 145 కోట్లు గవర్నమెంట్ కే నష్టం రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ కి అనుమానం వచ్చి హోంశాఖకి లేఖ రాస్తూ ఈ లిక్కర్ స్కామ్ గురించి చెప్పడం జరిగింది. దీంతో వినయ్ కుమార్ సక్సేనాని ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ గా అపాయింట్ చేసి ఈ స్కామ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోమని చెప్పడం జరిగింది. ఇక అలా చీఫ్ సెక్రటరీ అయిన నరేష్ కుమార్ కి ఈ స్కామ్ లో మనీ లాండరింగ్ కూడా జరిగిందని తెలియడంతో ఈ కేసుని సీరియస్ గా తీసుకొని విచారించడం మొదలెట్టారు. అలా ఈ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉన్నారని, ఇందులో అతను డైరెక్ట్ గా కాకుండా తన రైట్ హ్యాండ్ అయిన అమిత్ అరోరా ద్వారా నడిపిస్తున్నాడని తెలియడంతో లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి ఈ కేసుని అప్పగించడం జరిగింది. ఇక అలా మనీ లాండరింగ్ కూడా జరగడంతో ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇక అలా ఎప్పుడైతే ఈ ఇష్యూ పెద్దగా అవుతుందని ఢిల్లీ గవర్నమెంట్ కి తెలిసిందో అప్పుడే మనీష్ సిసోడియా మీడియా ముందుకు వచ్చి ఇకపై మద్యం షాపులు గవర్నమెంటే నడుపుతుందని, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడంతో సిబిఐకి మరింత అనుమానం వచ్చి ముందుగా అమిత్ అరోరాని 2022 నవంబర్ 30న అరెస్ట్ చేశారు. ఇక అలా సిబిఐ అమిత్ అరోరాని విచారించగా అతను మనీష్ సిసోడియా పేరుతో పాటు కల్వకుంట్ల కవిత మరో 14 మంది పేర్లను బయటపెట్టాడు. ఇక అలా అందరి మీద సిబిఐ ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేసి నోటీసులను పంపి విచారణకి హాజరు కావాలని సూచించారు. ఇక అలా సిబిఐ 2023 మార్చి 1న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని కస్టడీలోకి తీసుకుని విచారించడంతో ఈ లిక్కర్ స్కామ్ లో ఇతనితో పాటు 18 మంది ఇన్వాల్వ్ అవ్వడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అలా సౌత్ గ్రూప్ నుండి కవిత, శరత్ రెడ్డి, విజయ్ నాయర్ ద్వారా 100 కోట్ల రూపాయలని చెల్లించినట్లు సిసోడియా వెల్లడించాడు. దీంతో సిబిఐ కల్వకుంట్ల కవితకి డిసెంబర్ 22న నోటీసులని పంపించినా తను అప్పుడు బిజీగా ఉందని, తప్పకుండా ఎంక్వైరీకి సహకరిస్తాను గాని కాస్త సమయం కావాలని చెప్పడంతో ఈడీ వారు స్వయంగా కవిత నివాసానికి వచ్చి 7 గంటల పాటు విచారించారు. అలా ఆ తర్వాత కవిత ఢిల్లీలో ఈడీ విచారణకి హాజరైంది. ఇక అదే సమయంలో కవితని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు మీడియాలో హల్చలైనా అరెస్ట్ కాలేదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే 2023లో తెలంగాణ ఎలక్షన్స్ రావడంతో ఈ ఇష్యూ కాస్త చల్లబడినా ఎప్పుడైతే టీఆర్ఎస్ ఓడిపోయిందో మళ్ళీ సిబిఐ
సిబిఐ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వారిని ఎంక్వైరీ చేయడం మొదలెట్టింది. ఇక ఇప్పటికే ఈ కేసులో మాగంటి రాఘవరెడ్డితో పాటు శరత్ రెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, కవిత పిఏ, అశోక్ కౌశిక్ లాంటి కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారి సంచలన విషయాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఇక వారిచ్చిన సమాచారం ఆధారంగానే ఛార్జ్ షీట్లు నమోదు చేసిన అధికారులు అందులో కవిత పేరుని పలుమార్లు ప్రస్తావించారు. అయితే ఇప్పటికే ఈడీ విచారణకు కవిత 2 సార్లు హాజరు కాగా ఆ తర్వాత చాలా వరకు నోటీసులను కవిత పట్టించుకోలేదు. అంతేకాకుండా ఈడీ ఇచ్చిన నోటీసులకి సవాలు విసురుతూ సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించింది. ఇక అలా కవిత వేసిన పిటిషన్కి సుప్రీంకోర్టు మార్చి 19 తారీఖున వాయిదా వేసింది. ఇదిలా ఉంటే మార్చి 15న కవిత ఇంట్లో ఈడీ మరియు ఐటీ అధికారులు మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించగా కవిత నుంచి సుమారు 16 ఫోన్లను సీజ్ చేసి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆమె నుండి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక అలా సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు చివరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి కవితని అదుపులోకి తీసుకున్నారు. ఇక అలా కవితని మార్చి 16వ తేదీన ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అలా ఆ తర్వాత సిబిఐ, ఈడీ ఈమెను కస్టడీలోకి తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ కల్వకుంట్ల కవిత అరెస్ట్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.